ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ వెంకటరెడ్డి. చూశారు కదా, లైఫ్ సెక్యూరిటీ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎప్పుడు ఎవరు ఎక్కడ లేకపోతున్నారో కూడా అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నాం. చిన్న పెద్ద తేడా అంటూ ఏది లేదు, వయసుతో నిమిదము కూడా లేదు. ఏదైనా సరే చూడండి, అడ్వాన్స్డ్ ఇటువారికి మినిమం 70-80 ఇయర్స్ వచ్చిన తర్వాత షుగరు, బీపీ అలాంటివి వచ్చాయి. కానీ ఇప్పుడు చూడండి 15 ఇయర్స్ 20 ఇయర్స్ తర్వాతనే రావడం జరుగుతుంది. 10 ఇయర్స్ కూడా హార్ట్ స్ట్రోక్ రావడం జరుగుతుంది. కాబట్టి భవిష్యత్తులో మనం అంటే మన లైఫ్ మీద మనం ఇప్పుడు గ్యారంటీ అనేది లేకుండా పోయింది. అవునా కదా? చూడండి, ఇప్పుడు 10 ఇయర్స్ అతనికి హార్ట్ స్ట్రోక్ వచ్చింది, 17 ఇయర్స్ అతనికి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఇటువరకు చూడండి, ఇప్పుడు చూడండి. నేనేమంటున్నానంటే లైఫ్ కంపారిజన్ చేసుకుంటే మనం రేపు ఏం జరుగుతుంది అనేది కూడా మన చేతిలో లేదండి. ఇప్పుడు సాయంత్రం దాకా బాగానే ఉంటాం, నైట్ కూడా బాగానే ఉంటాం, కానీ తెల్లారేసరికి ప్రాణం అనేది పోవడం జరుగుతుంది. ఇది చాలామందిని చూసే ఉంటారు మీరు. ఇలాగా నేను చెప్తున్నాను కాదు, ఒకసారి మీరు ఆలోచించినట్టు చూసినట్టయితే సార్, అంటే నేను ఏమంటున్నానంటే సార్, మనం ఉన్న రోజులు కొంతమంది చూడండి సార్, ఒక్కొక్కరు ఒక్కొక్క కంపెనీలో కనీసం 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి చేసేటోళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది 40 సంవత్సరాల నుంచి చేసేటోళ్ళు కూడా ఉన్నారు. ఇలా చూసుకున్నట్టయితే 40 సంవత్సరాల నుంచి చేసింది అతను దేనికోసం చేశాడంటే ఫ్యామిలీ కోసం చేశాడు. ఏమైనా వెనకేసుకున్నారంటే మహా ఎక్కువైతే ఒక ఇల్లు కట్టుకుని ఉంటాడు, అంతే తప్ప రాయల్టీగా బతకడం అనేది కష్టం అయిపోతుంది. ఈవెన్ సాఫ్ట్వేర్ జాబ్ చూసుకున్నట్టు కూడా అంతే అనుకోండి, నెలకు 1,50,000-2 లక్షల జీతం వస్తుంది. కానీ సాఫ్ట్వేర్కి ఈఎంఐలు అని, హౌస్ రెంట్స్ అని, ఇవన్నీ మొత్తం కటింగ్ పోను అతను మిగిలేది కూడా 20-30,000 మిగలడం జరుగుతుంది. ఇలాగా చూడండి. ఇంకా కాకుండా గవర్నమెంట్ జాబ్లు చూసుకోండి. గవర్నమెంట్ జాబ్లు చూసుకుంటే సార్ చూడండి, వాటికి 20 రోజులు 20,000 జీతం ఇస్తా అంటే మనం 10 లక్షలు అప్పు తీసుకొచ్చాను సరే 10 లక్షలు అప్పు తీసుకొచ్చాను, మరి మనం గవర్నమెంట్ జాబ్ కావాలని చెప్పేసి కట్టేసి 8 గంటలు కాదు సార్ 10 గంటలు అతనికి ఊడగం చేయడం జరుగుతుంది, చాకరీ చేయడమే జరుగుతుంది. మన చాకరీతోనే గవర్నమెంట్ అనేది ఇల్లు పెడుతుంది. చూడండి, ఏదైనా మన పెద్దవాళ్ళు అంటారు, రూపాయి పెట్టుబడి పెట్టుకునే సార్ మన ఓన్ బిజినెస్ అంటే ఒక బిజినెస్. మనం 10 లక్షలు పెట్టి కూడా ఒకరి కింద పని చేయాలి. అదే 10 లక్షలు పెట్టుకుంటే మనం ఓన్గా బతకొచ్చు, మన కింద 10 మంది పెట్టుకోవచ్చు. కానీ లాస్ వస్తే ఈ 10 లక్షలు కూడా పోతాయి. అదే భయంతో గవర్నమెంట్ జాబ్ అయితే ఎంతో కొంత ఆసర వస్తుంది అనమాట. గవర్నమెంట్ జాబ్లో ఇటువరకు ఓకే అండి, నేను గవర్నమెంట్ జాబ్ తప్పని చెప్పట్లేదు. గవర్నమెంట్ జాబ్లో ఇటువరకు చూసుకున్నట్టయితే 2003-2004 ముందు ఎవరైతే గవర్నమెంట్ జాబ్లో ఉన్నారో వాళ్ళందరికీ ఇప్పుడు ఈవెన్ పింఛన్ కూడా రావడం జరుగుతుంది. కానీ ఈ 2004 నుంచి వెళ్ళి పింఛన్ అనేది తీసేశారు. 1 టైం సెటిల్మెంట్ అంటే ఒకేసారి మనకి ఎంతైతే పిఎఫ్ కట్ అయిపోయిందో అది మొత్తం ఒకేసారి చేసి పంపించడం జరుగుతుంది. చూడండి, ఒకసారి మరి ఆలోచించండి, ₹1,00,000 కాదు 2 లక్షలు అయినా సరే మన చేతిలో పెట్టేసి ఇంట్లో కూర్చొని తినమంటే ఎన్ని రోజులు ఉంటుంది చెప్పండి? అవునా కదా? నేనేమంటున్నానంటే అలా కాకుండా సరే మనం ఇంట్లో కూర్చున్నా సరే ఆదాయం వచ్చేది ఏదైనా ఉందా? ఒక్కొక్కరు 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి చేస్తున్నారు కదా. ఒక్కరోజు డ్యూటీ మానేసేయండి, ఎవరైనా సరే, గవర్నమెంట్ జాబ్ అయినా సరే, ఈవెన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా సరే, ఈవెన్ మామూలుగా వర్క్ చేసేటోళ్ళైనా సరే, ఏ షాపులో అయినా సరే 1 or 2 days డ్యూటీ మానేసి ఉంటాను చూడండి, ఓనర్ నుంచి ప్రెషర్ రావడం జరుగుతుంది. లేదు అనుకుంటే శాలరీ కటింగ్ అనేది జరుగుతుంటుంది. అవునా కదా? ఒక వారం రోజులు డ్యూటీ మానేస్తే మనకి శాలరీ కటింగ్ చేస్తున్నారంటే అసలు మనం వారం రోజులు జీతం కట్ అయిందంటే మన ఇంట్లో బతకడం కూడా కష్టం. కొంతమందికి ఏమీ కాదు, డబ్బులు ఉన్న వాళ్ళకి ఏమీ కాదు, అంటే నెలకు 2-3 లక్షలు వచ్చే వాళ్ళకి ఏమి కాదు, సర్దుకోపోతారు. కానీ చూడండి, మరి ఇలాంటి జీవితంతో గడుపుకుంటూ రేపు ఏం జరుగుద్దో, రేపు ఏం కావాలని మనం బిక్కుమని కూడా బతకడం రోజు. నేను అదొద్దు, అలా కాకోకుండా మనం రాజాలాగా బతకొచ్చు. అదే నేను అనేది ఫ్యూచర్ ప్లాన్ ఎందుకున్నైతే మనం ఖచ్చితంగా మనం లైఫ్లో సెటిల్మెంట్ అవ్వచ్చు. నేను ఏమంటానంటే అనుకోవచ్చు మీరు, ఇవాళ పోగానే రేపు ఏమంటే మనకు సక్సెస్ అవుతామంటే నెట్వర్క్ విషయంలో అది సాధ్యంగా పని అండి. కష్టపడాలి అంటే జీవితాంతం కష్టం కాదు. దీంట్లో నెట్వర్క్ మార్కెటింగ్లో ఎలాగంటే కొద్ది రోజులు మాత్రమే. ఇప్పుడు ఏదైతే మీరు 30-40 సంవత్సరాలు చేశారో, మినిమం 10 సంవత్సరాల నుంచి చేస్తున్నారు వర్క్లో, అక్కడ ఏమీ మీరు ఏది చేసేది ఉండదు, వెనకేసుకుంది కూడా ఏమి ఉండదు. కానీ నెట్వర్క్ మార్కెటింగ్లో మీ నమ్మి కాక, ఈవెన్ మీకు రూపాయి వచ్చినా రాకపోయినా నమ్మి కాక నేను నెట్వర్క్ మార్కెట్లో నిలబడి ఉన్నట్టయితే ఖచ్చితంగా మీది ఏదో ఒక రోజు మిరాకిల్ అయిపోయి మీరు అనుకున్నంత ఊహించినంత డబ్బులు కూడా రావడం జరుగుతుంటుంది. ఎందుకంటే నెట్వర్క్ మార్కెటింగ్లో మిరాకిల్ అనేది జరగడం జరుగుతుంటుంది. ఈ నెట్వర్క్ మార్కెటింగ్లో మీరు ఎంచుకున్నట్టయితే చూడండి, 3 లేదా 4 సంవత్సరాల నుంచి పైకి ఒక 5 సంవత్సరాలు, మినిమం 5 నుంచి 6 సంవత్సరాలు చేసేసి మీరు ఇంట్లో కూర్చున్నా సరే మీకు డబ్బులు రావడం అనేది జరుగుతుంది. అవునా కాదు? చూడండి, కావాల్సింటే ఎంచుకోండి. అదే నేను చెప్తున్నాను కాదు, మీరు ఒకసారి నెట్వర్క్ మీరు గూగుల్లో కొట్టుకున్నా సరే, మీకు సెర్చ్ చేసుకున్నా సరే మీకు ఇలాంటి అవకాశం అనేది రావడం జరుగుతుంది. ఖచ్చితంగా మీరు మంచిది. నేనేమంటున్నానంటే నా ఉద్దేశం ఏంటంటే అందరూ బాగుండాలి, దాంట్లో మనం ఉండాలి.
కానీ బయట ఎక్కడ జరగదండి ఇది. నెట్వర్క్ మార్కెటింగ్ బాగా జరగదు. ఎందుకంటే కింది వ్యక్తి సక్సెస్ అయితేనే పై వ్యక్తి సక్సెస్ అవుతాడు. దానికోసం అయినా సరే కింది వ్యక్తిని సక్సెస్ చేయడం కోసం పై వ్యక్తి వచ్చేసి మనకు సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంటుంది సార్. కాబట్టి మీరు ఏదైనా సరే నెట్వర్క్ మార్కెటింగ్ ఎంచుకోమని చెప్పేసి మీకు నేను నా సైడ్ నుంచి మీకు సలహా ఇవ్వడం జరుగుతుంది సార్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో